దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 6వ అధ్యాయం కప్ప రూపమును విడిచిన శ్రీ పూర్వ కథ. నిన్న మనం తెలుసుకున్న దానికి కంటిన్యూషన్ అండి. ఈరోజు నిన్న చూసుకుంటే గౌతమ మహర్షి అతని శిష్యులతో కూడి కృష్ణానది ఒడ్డున మాఘ స్నానమును ఆచరించి కుక్క 3 ప్రదక్షిణలు చేసిన వెంటనే తన నిజ స్వరూపాన్ని అంటే కళింగరాజుగా మారిన సన్నివేశాన్ని, అదేవిధంగా కప్ప ఒక దేవ కన్యలాగా మారిపోయింది. ఇప్పుడు ఆవిడ వృత్తాంతాన్ని మనం చూద్దాం. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును వినండి అని చెప్పి ఇలా చెప్తున్నది. నా జన్మస్థానం గోదావరి నది సమీపంన ఉన్న ఒక కుగ్రామము. ఇక్కడ పేర్లు గమనించండి. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడు అనే వారికిచ్చి పెళ్లి చేశాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి అంటే గర్వం అన్నది అసలు లేనివాడు, మంచివాడు అని. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురానికి వెళ్ళిపోయాను. మరి కొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించింది. ఒకనాడు నా భర్త, సఖి, మాఘమాసం ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరం మాఘస్నానం చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవియు ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానం ఆచరింపుము. ప్రతిదినం ప్రాతకాలంన నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొను సమయంనకు తెల్లవారి సూర్యోదయం అవుతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేయుదుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత, అంటే అప్పుడే ఉదయిస్తూ ఉన్న సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూప దీపములతో పూజించి స్వామికి కండ చక్కెర, పటికి బెల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరింతుము. తరువాత తులసి తీర్థం లోనికి పుచ్చుకుందుము. మన కుటీరంనకు వచ్చి మాఘపురాణంను రోజుకొక అధ్యాయం చొప్పున పఠింతుము. దీనివల్ల మనకు చాలా ఫలం కలుగుతుంది. నీ 5వ తనము చల్లగా ఉంటుంది అని హితబోధ చేశారు. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచంగా చూసి తిని. నా భర్త చాలా శాంత స్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతని కోపం వచ్చి, ఒసి మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషినివి అని నాకు తెలీదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతం నీకింత నీచంగా కనిపించినదా? అదియే నీ పాపంనకు నిన్ను శిక్షించును. కానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకమువై పడి ఉందువుగాక అని నన్ను శపించెను. అంటే కప్పవై పడి ఉందువుగాక అని శపించారు. అప్పటికి ఆవిడికి అహంకారం తగ్గి జ్ఞానోదయం అయ్యింది. తాను చేసిన తప్పుకి చాలా దుఃఖించింది, భయపడింది. అయ్యో, నేనలా ప్రవర్తించడం వల్ల ఇలా కప్పరూపంగా మారవలసి వచ్చింది. పశ్చాత్తాపపడింది. వెంటనే భర్త యొక్క పాదాలను పట్టుకొని వేడుకుంటుంది. అయ్యా, తెలియక అజ్ఞానంతో ఇలా చేశాను. భర్తను ఎదిరించి మాట్లాడాను. మాఘమాస విశిష్టత తెలుసుకోకుండా ఆ మాటలు ఈ మాటలు అనేశాను. ఇలా మాట్లాడకూడని విధంగా మాట్లాడాను. స్వామి, చేసిన తప్పుకి క్షమించండి, దానికి ప్రాయశ్చిత్తాన్ని ఉపదేశించండి. మళ్ళీ మీరు నా భర్తగా ఉండాలి అని ఆ అమ్మాయి వేడుకునేసరికి దయార్థ హృదయుడైన అతడు ఆలోచించి ఇలా చెప్తున్నారు. ఓ మంజుల, భార్యామణి, చెప్తాను విను. కొంతకాలానికి గౌతమ ముని అతని శిష్యులతో కలిసి కృష్ణానది ఒడ్డున ఒక కుటీరంను ఏర్పరచుకొని ఆ ప్రదేశంలో నీవు కప్పగా ఉంటావు. ఆ సమయంలో నీవు దర్శనం చేసుకోవడం వల్ల, ఆ మాఘమాస కథను విన్న పుణ్యం వల్ల, ఆ పూజను నువ్వు తిలకించడం వల్ల అప్పుడు నీకు నిజరూపం కలుగుతుంది. ఆ శాపం యొక్క ఉపశమనం కలిగి నిజరూపాన్ని పొందగలుగుతావు, నన్ను చేరగలుగుతావు అని చెప్పి ఆయన శాప విమోచనాన్ని ఉపదేశిస్తారు. అప్పుడు ఆ కప్ప
మెల్లగా గెంతుకుంటూ ఆ ఉత్తర దేశం నుండి కృష్ణానదీ తీరంలోని రావి చెట్టు త్వరలో నివసింపసాగింది ఆ అమ్మాయి. అలా చాలా సంవత్సరాలు నివసిస్తూ ఉండింది. ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని చూశాను, మీ మాఘమాసం యొక్క కథను విన్నాను, ఆ పూజనంతా చూశాను. మీరు చల్లినటువంటి జలాలన్నీ నా మీద పడడం వల్ల, అది రావి చెట్టు మీద మీరు చల్లడం వల్ల, ఆ రావి చెట్టులో నేను ఉండడం వల్ల నాకు ఈ శాప విమోచనం జరిగింది స్వామి అని చెప్పింది. ఆ కన్య చెప్పిన వృత్తాంతాన్నంతా విని, అమ్మాయి నువ్వు భయపడకు, నీకు శాప విమోచనం కలిగింది కదా, ఇంకేమీ భయపడకు, నీ భర్తను నువ్వు చేరగలుగుతావు, చూద్దాము అని చెప్పి దివ్య దృష్టితో ధ్యానం చేసి సర్వాన్ని జ్ఞాన దృష్టితో గ్రహించి ఇలాగ చెప్తున్నారు. అమ్మాయి, నీకు ఈ శాపం కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలం నీవు అనేక కష్టములు పడి జీవించావు. నీ భర్తయ్యను ఏకాంతంగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలుసుకొంటివి కదా. మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యం కలిగించుటయే కాక మోక్ష సాధనం కూడా. నీకి మాఘమాస వ్రతం మించిన మరి ఒక వ్రతం లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది ఈ వ్రతము. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించెడివారు. నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలెడనని ఆశతో నుండెడివాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువల్ల నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయంచే నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజరూపంను పొందగలిగినావు. అందువల్ల ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరం కాన మాఘమాస వ్రత సమయము, నీకన్ని విధాల అనువైన రోజు. అందుకే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు కాని పురుషులు కాని ఈ సమయంలో ప్రాతకాలంన స్నానం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కాని తెలియక కాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిల యందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్ల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణం వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను. చివరాఖరికి ఆ అమ్మాయి మాఘస్నాన ఫలితం వలన, మాఘమాస పురాణ ఫలితం వలన మోక్ష ప్రాప్తిని కలిగి తన భర్త వద్దకు చేరుకున్నది. ఇక్కడ ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పుకున్నామండి? మంజుల. మంజుల అంటే మధురమైన, అందమైన, ఇష్టపడదగిన ఒక వసంతం అని అర్థం చెప్పుకోవచ్చు. మన పురాణాల్లో ఏదైనా పాత్రకి కరెక్ట్గా ఆ పాత్రకి సరిపోయేటటువంటి నామాలనే పెడతారు. అందుకే దీనికి ఈ పాత్రకి మంజుల అనే నామం. ఆవిడ అందంగా ఉంది, అందుకే ఆవిడికి ఈ నామాన్ని అనుకరించారు అని అనుకోవచ్చు. మంజు అంటే అందమైనది, ఆహ్లాదమైనది, సుందరమైనది, మనోహరమైనది, ఇలాంటి చాలా అర్థాలు వస్తాయి. మంజుల, ఇలా అంటే చిన్న లేక యువ అన్న మీనింగ్ వస్తుందన్నమాట. అందుకే మంజుల అని ఆ పాత్రకి పేరు పెట్టారు అనుకోవచ్చు. అలాగే భర్త పేరు ఏమని పెట్టారు? జ్ఞానానందుడు. చూడండి అక్కడ జ్ఞాన ప్లస్ ఆనందుడు, జ్ఞానానందుడు.
ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు, అదే కాకుండా చాలా శాంత స్వరూపుడు. మనకి స్టోరీలో కూడా వస్తుంది చూసారా అండి. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతన్ని నీచంగా చూచి తిని, నా భర్త చాలా శాంత స్వరూపుడు అని చెప్తుంది కదా, అదనమాట. అథ మాఘమాస మాహాత్మ్యే షష్టోధ్యాయ సమాప్తః. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.